హిందూ బంధువులందరికీ జై శ్రీరామ. ఈ వీడియోలో మనం అఖండ మూవీ యొక్క రివ్యూ గురించి మనం తెలుసుకుందాము. ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడాలి, మన ధర్మం యొక్క గొప్పతనాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ అఖండ మూవీలో బోయపాటి గారు డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా అంతర్గతంగా అర్థం చేసుకుంటేనే ఈ సినిమా బాగా అర్థం అవుతుంది. నందమూరి బాలకృష్ణ గారు అఘోరా క్యారెక్టర్ లో మాత్రం పూర్తిగా లీనమైపోయినట్టుగానే కనబడుతుంది. అట్లాగే రెండో బాలకృష్ణ తమ్ముడైనటువంటి ఎమ్మెల్యేగా యాక్ట్ చేస్తూ సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలో కూడా పూర్తిగా తన యాక్టింగ్ బాగుంది. అట్లాగే ధర్మం పట్ల ఎవడైనా సరే అన్యాయానికి గురి చేస్తున్నప్పుడు ధర్మాన్ని కాపాడటానికి వచ్చేటటువంటి శక్తే ఈ అఘోరా అన్నట్టుగా కనబడుతుంది. ఇది దైవం యొక్క అనుగ్రహంతో మళ్ళాంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలిగినా, సమాజంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు ఏదో రూపంలో వస్తారన్న నిదర్శనాన్ని ఈ సినిమా ద్వారా బాగా చూపించినటువంటి బోయపాటి వారు గ్రేట్. చాలా ఇదిగా మనకి చూపించినటువంటి ఆయనకి నా హ్యాట్స్ ఆఫ్. కాబట్టి ఈ సినిమా అందరూ చూడాలి. మనం చూసి మన ధర్మానికి సంబంధించినటువంటి సినిమాల్ని ఎంకరేజ్ చేస్తేనే కదా వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది కలిగేది. అట్లాగే ఇటువంటి సినిమాల్ని ఇంకా మన సమాజంలో ఉన్నటువంటి కుర్రకారుకి బాగా అర్థం అవ్వాలి అంటే ఇటువంటి సినిమాలు ఇంకా రావాలని, మన ధర్మం పట్ల అవగాహన అనేది పూర్తిగా కలగాలని, మన భారతదేశాన్ని సనాతన ధర్మం యొక్క ధర్మాన్ని పాటిస్తూ, కాబట్టి ఈ సినిమా అందరూ చూడాలి. అట్లాగే బోయపాటి వారికి మాత్రం చాలా అద్భుతంగా తీసినటువంటి ఈ సినిమానికి హ్యాట్స్ ఆఫ్, పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి మూవీస్ అందరూ చెయ్యాలి. మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన ధర్మం పట్ల జాగృతం చేసేటువంటి ఈ మూవీస్ మన ఇండియాలో రావాలని కోరుకుంటూ, ఈ మూవీలో ఒక తల్లి పట్ల బిడ్డడు ప్రేమ, తల్లి కొడుకుల ప్రేమ, వాత్సల్యం, అనురాగం, అట్లాగే గురువు పట్ల దైవత్వం, తల్లిదండ్రుల పట్ల దైవత్వాన్ని ఏ రకంగా చూపించాలో కూడా ఈ సినిమాలో చూపించారు. అట్లాంటి ధర్మం కలిగినటువంటి మన ఈ సనాతన ధర్మాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి ఈ సినిమాను మీరు అందరూ కూడా పిల్లలతో సహా చూడాలని, పిల్లలకు కూడా మన ధర్మం పట్ల అవగాహన కలిగించాలని కోరుకుంటూ ఈ మూవీని అందరూ కలిసి చూడండి. జై శ్రీరామ. ఇటువంటి వీడియోస్ మీ వరకు చేరాలి, అందరికీ చేరాలి అంటే మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ధర్మో రక్షతి రక్షితః. మాలాంటి వాళ్ళ యొక్క కష్టాన్ని మీరు తెలుసుకొని ఇటువంటి వీడియోస్ అందరికీ పంపించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.